హే గాయ్స్, ఈరోజు వర్కలాలో నా డే 2 బయటకు వెళ్దామని మంచిగా రెడీ అయిపోయినా. నేను రెడీ అయ్యేటప్పటికి ఇక్కడ వర్షం లేదు. రెడీ అయ్యి బయటకు వచ్చాక వెళ్దామని చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. సో చాలా హెవీగానే పడుతుంది. ఈ రోజు అంతా పడుతుంది అనుకుంటా. నాకు తెలిసి వెయిట్ చేసినా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో చూడండి మీరు కూడా ఎంత వర్షం పడుతుందో. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఇలా వర్షం పడితే ఏం చేస్తాం గైస్. ఇప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది. చాలా ఆకలేస్తుంది. ఇంకా అందుకే బయటికి వెళ్తున్నాము ఎక్కడైనా కెఫేలో లంచ్ చేయడానికి. ఆఫ్టర్నూన్ 12 అయింది ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను లంచ్ చేయడానికని క్లిఫ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వర్కలాలో మెయిన్‌గా మనం చూసేది వర్కలా క్లిఫ్ అండ్ బీచ్. ఈ క్లిఫ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. ఈ క్లిఫ్ దగ్గరికెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ హెలీప్యాడ్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. లేదా రైట్ సైడ్ బ్లాక్ సాండ్ బీచ్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. షార్ట్‌కట్ అయితే జయరామ్ కెఫే మధ్యలో నుండైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ 12 అవుతుంది. ఇంకా వర్షం పడుతూనే ఉంది లైట్‌గా. అయినా కూడా వచ్చాను నేను. బట్ రావడమే మంచిదైంది. లేకపోతే ఈ వ్యూ అంతా మిస్ అయిపోయేదాన్ని. మధ్యాహ్నం అవుతున్నా కూడా ఎర్లీ మార్నింగ్ 6 అవుతున్నట్టు అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్‌గా, అంత చిల్డ్‌గా ఉంది వెదర్ అయితే. ఆ చల్లటి గాలి అదంతా కూడా వ్యూ అయితే అల్టిమేట్‌గా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తుంది కూడా వర్షం పడుతున్నప్పుడు వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ క్లిఫ్ వర్కలా. నేను నార్త్ క్లిఫ్‌లోనే స్టే చేస్తున్నాను. నార్త్ క్లిఫ్ వర్కలానే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. మోస్ట్‌లీ అందరూ ఇక్కడే స్టే చేస్తారు. ఈ బీచెస్‌నే చూడటానికొస్తారు. నార్త్ క్లిఫ్‌లో చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ క్లిఫ్ పైన ఒక సైడ్ అంతా కూడా అరేబియన్ సీ బీచెస్ అన్నీ చూస్తున్నారు కదా! లెఫ్ట్ సైడ్ అంతా కూడా షాపింగ్ ఉంటుంది. అంతా బీచ్ వేర్ అవన్నీ కూడా చాలా బావుంటాయి కలెక్షన్ అయితే. ప్రైసెస్ కొంచెం మనం బార్గెయిన్ చేయాలి. అండ్ క్లిఫ్ వాక్ అంతా కూడా కంప్లీట్‌గా ఇలా పాత్‌వే ఉండదు. కొంచెం స్టేర్‌కేస్ లాగా, కొంచెం వాక్‌వే, పాత్‌వే అలా ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం అక్కడక్కడ మట్టితో ఉన్నట్టుగా, బురద బురదగా కూడా ఉంటుంది. బట్ అయినా కూడా చాలా బావుంటుంది. మరీ అంత వర్స్ట్ వాకబుల్ వే అయితే ఏమీ లేదు. ఈజీగా మనకొక 1-2 అవర్స్ అయితే మనం క్లిఫ్ పైన స్పెండ్ చేయొచ్చు. జస్ట్ వాక్ చేయడమే కాకుండా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అవన్నీ చూసుకుంటూ బీచ్ వ్యూని పైనుండి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్‌లో బీచ్ స్టేస్ కూడా ఉంటాయి. హోటల్స్ అండ్ కాటేజెస్ కూడా చాలా బావుంటాయి బీచ్ వ్యూతో. క్లిఫ్ పైన వాక్ చేస్తుంటే బ్యూటిఫుల్ కాటేజ్ కనిపించింది. చూడండి లోపల డోమ్ షేప్‌లో ఉండటమే కాకుండా జస్ట్ ఇలా డోర్ ఓపెన్ చేయగానే బ్యూటిఫుల్ బీచ్ వ్యూ ఎంత బావుందో. ఇలా మంచిగా సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ స్టే చేస్తే ఎంత బావుంటది గదా! అండ్ ఇక్కడ మీరు క్లిఫ్‌ని కూడా చూడొచ్చు. అప్పుడప్పుడు నేను ఏదైతే నడుచుకుంటూ వచ్చానో బ్యాక్ సైడ్ వ్యూ కూడా అప్పుడప్పుడు చూపిస్తున్నాను కదా! అదే క్లిఫ్ 80 మీటర్స్ హైట్‌లో ఉంటుంది. బీచ్ అండ్ క్లిఫ్ ఈ 2 కూడా పక్క పక్కనే ఉంటాయి. సో, మొత్తం కేరళలో ఇదొక్క క్లిఫే ఈ విధంగా అరేబియన్ సీ అండ్ క్లిఫ్ ఇలా అడ్జసెంట్‌గా ఉన్నది. వేరే ఎక్కడైనా సరే బీచెస్ అన్నీ కూడా కొంచెం ఫ్లాట్ సర్ఫేస్‌లో ఉంటాయి. ఇది మాత్రం కొండకి 80 మీటర్స్ డౌన్‌లో ఉంటుంది. ఆ వ్యూ చాలా బావుంటుంది. ఆ వ్యూని ఎంజాయ్ చేయటానికే ఎక్కువ మంది వర్కలాని చూడటానికి వస్తూ ఉంటారు. నేనిప్పుడు వాక్ చేసిందంతా కూడా క్లిఫ్ పైనే. క్లిఫ్ పైన వాక్ చేస్తుంటే నాకీ వింటేజ్ స్టోర్ కనిపించింది. చాలా బావుంది. బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారిక్కడ. బుద్ధ ముందు వాటర్‌లో ఇలా మందార పూలు పెట్టి పెద్ద సైజ్ మందార పూలు చాలా అనిపిచ్చాయి. అండ్ ఇక్కడంతా కూడా ఆర్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మోస్ట్‌లీ ఇట్స్ లైక్ ఎ ఫ్లీ మార్కెట్. కానీ మార్కెట్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయిక్కడ. చాలా పెద్ద మార్కెట్ ఇది. స్ట్రీట్ షాపింగ్ చాలా చేయొచ్చు. స్ట్రీట్ షాపింగ్ అంటే క్లిఫ్ పైన ఉండేదాన్ని నేను స్ట్రీట్ షాపింగ్ అంటున్నాను. సో, బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కెఫేస్‌లో మీకు నచ్చిన కెఫేలో మంచి యాంబియన్స్ ఉన్న దాంట్లో కూర్చొని చక్కగా ఫుడ్ తినుకుంటూ ఇలా బీచ్‌నైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేనిక్కడ వస్తుంటే ఆ పెద్ద సైజ్ మందార పూల చెట్టు కనిపిస్తే మీకు కూడా చూపిద్దామని ఆగాను. అండ్ ఫైనల్లీ నాకైతే ఈ కెఫే చాలా నచ్చింది. బ్యూటిఫుల్ యాంబియన్స్‌తో చాలా కనిపిస్తుంటే ఈ కెఫేలోకైతే వెళ్ళాను. నిజంగానే చాలా బావుంది ఇక్కడి నుంచి వ్యూ అయితే. మీరు చూస్తున్న క్లిఫ్ అటు నుంచి ఉంది కదా! అదంతా ఇప్పుడు నేను వాక్ చేసుకుంటూ వచ్చాను. ఆల్‌మోస్ట్ ఒక 30% వరకి వాక్ చేసుంటాను. సో, ఇక్కడ నుంచి వ్యూ నాకు చాలా అనిపిచ్చి,
ఇంకిక్కడే లంచ్ చేద్దామని ఆగాను. వ్యూ అయితే చాలా బావుంది. ఈ కెఫే యాంబియన్స్ అయితే చాలా బావుంది. అండ్ మీరు కనుక వర్కలా వస్తే లంచ్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ ఈ కెఫేలో ప్లాన్ చేసుకోండి. బ్యూటిఫుల్ సీ వ్యూ అండ్ మంచిగా బీచ్ వైబ్స్‌నైతే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఈ కెఫేలోంచి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వర్కలా క్లిఫ్ అని చెప్పొచ్చు. క్లిఫ్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది అండ్ బీచ్ కూడా ఆల్మోస్ట్ కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్‌స్కేప్ గైస్. అస్సలు మిమ్మల్ని మీరు మర్చిపోగలుగుతారు ఇలాంటి వ్యూ చూస్తే. డే టైమ్ అయినా కూడా వర్షం పడుతుండేసరికి జనాలెక్కువగా క్లిఫ్ పైన లేరు. కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. ఇదొక వైబ్. జనాలున్నప్పుడు ఇంకొక వైబ్. అది కూడా చాలా బావుంటది. ఎప్పుడు జనాలు లేకుండా ఉండలేం కదా! అప్పుడప్పుడు ఇలా క్రౌడ్‌గా ఉంటే కూడా చాలా అనిపిస్తది. సో, నేను ఈ కెఫేలో అయితే చైనీస్ ఆర్డర్ చేశాను. ఈరోజు నాకు చైనీస్ తినాలనిపించింది. సో, ఐ ఆర్డర్డ్ చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ 2 కూడా బావున్నాయి. నాకెక్కువగా ఫ్రైడ్ రైస్ కన్నా కూడా నూడిల్స్ ఎక్కువగా నచ్చాయి. అండ్ కొంచెం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేశాను. వాటర్ మిలన్ జ్యూస్ కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపించేలా తాగాలనిపించింది. సో, ఐ ఆర్డర్డ్ వాటర్ మిలన్ జ్యూస్ బావుంది. ఫుడ్ అయితే బావుంటది ఈ కేఫ్‌లో మీరు ట్రై చేయొచ్చు. బట్ వర్కలాలో ఫుడ్ ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. మరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇఫ్ యూ వాంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ వర్కలా క్లిఫ్ పైన కాకుండా కొంచెం ఔట్ సైడ్ ప్రిఫర్ చేయాలి. క్లిఫ్ పైన స్టే చేస్తాం కాబట్టి క్లిఫ్ పైన ఉండే కేఫ్స్ అండ్ రెస్టారెంట్సే కొంచెం ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాం కాబట్టి ఇంకా మోస్ట్‌లీ అందరూ అక్కడే ప్రిఫర్ చేస్తారు. నేను కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడే లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ మోస్ట్‌లీ నాకు క్లిఫ్ పైనే అన్ని కేఫేస్ ఎక్స్‌ప్లోర్ చేయడంతోనే సరిపోయింది. ఫుడ్ అయితే బావుంటది. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ ఎక్స్‌పెన్సివ్. నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మోడరేట్‌గా ఉంటది. మరీ ఓవర్ ఎక్స్‌పెన్సివ్ కూడా ఏం కాదు. అండ్ ఇక్కడ చెప్పాను కదా! నేనక్కడ లంచ్ చేసేసి డార్జిలింగ్ కెఫేలో తిరిగి వాక్ చేస్తూ ఉన్నాను క్లిఫ్ పైన. ఇక్కడ బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కనిపిస్తున్నాయి. నాట్ జస్ట్ ఇండియన్ యూ కెన్ సీ పర్షియన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో, ఇవైతే నాకు పెద్ద కాస్ట్‌లీ అనిపించలేదు. జస్ట్ ఫర్ రూ. 100 నుంచి కూడా ఉన్నాయి. చాలా చాలా బావుంది క్వాలిటీ. హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి చాలా ఫైన్ డీటెయిలింగ్‌గా ఉంటుంది. క్లిఫ్ పైన వాక్ చేయడం కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఒక సైడు సీ వ్యూ ఉంటుంది డౌన్ లెవెల్‌లో. అండ్ మనం క్లిఫ్ పైన ఉంటాం కాబట్టి కొండ పైన ఉన్నట్టుగా. ఇంకో వైపంతా కూడా హోటల్స్ అండ్ కాటేజెస్ అవి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌తో. అండ్ కెఫేస్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ. ఆ కెఫేస్ కూడా మంచి యాంబియన్స్‌తో అట్రాక్ట్ చేస్తా ఉంటాయి. ఇండియాలో ఉన్న ఏ బీచ్‌కి లేని అందం వర్కలా బీచ్‌కి ఉంది. అలాగే ప్రత్యేకత కూడా వర్కలా బీచ్ అండ్ క్లిఫ్‌కి మాత్రమే ఉన్నాయి. ఈ వర్కలా క్లిఫ్ 80 మీటర్స్ అంటే సీ లెవెల్‌కి 80 మీటర్స్ హైట్‌లో ఉంది కదా! రెడ్ సాయిల్‌తో న్యాచురల్‌గా ఫార్మ్ అయింది. హిస్టారికల్‌గా అంటే జియోగ్రఫికల్ పరంగా దీనికి చాలా అంటే చాలా ప్రత్యేకతలున్నాయి. అందుకే జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని జియోగ్రఫికల్ మాన్యుమెంట్‌గా కూడా గుర్తించారు. మంచిగా ఒక 2-3 డేస్ హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేయాలంటే వర్కలాని చూజ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లిటిల్ పారడైజ్. బీచ్ లవర్స్‌కైతే ఇంకా వేరే లెవెల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా నార్త్ క్లిఫ్. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ ఇన్ ద సెన్స్ గోవా లాంటి బీచెస్‌తో కంపేర్ చేయొద్దు. అంత క్రౌడ్ అస్సలుండదు. పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఎంజాయ్ చేయగలిగే క్రౌడ్ ఉంటుంది. అండ్ యూ కెన్ స్పాట్ లాట్ ఆఫ్ ఫారినర్స్ ఇక్కడ 4-5 మంత్స్, 6 మంత్స్ వరకి లాంగ్ స్టే పెట్టేసుకొని ఇక్కడే ఉండి వర్కలాని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫారినర్స్ చాలా మంది ఉంటారు. అండ్ నేను చెప్పాను కదా! ఇక్కడ కెఫేస్ ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌లో ఉంటుంది. బ్యూటిఫుల్ యాంబియన్స్ అని. కెఫే ఇటాలియనో ఆల్సో ఈస్ ఎ బ్యూటిఫుల్ కెఫే. యాంబియన్స్ చాలా బావుంటుంది. ఈ కెఫేలో మీరు ఇటాలియన్ అండ్ చైనీస్ ట్రై చేయొచ్చు. డార్జిలింగ్ కెఫే ఒకటి మీకు నేను ఆల్రెడీ చూపిచ్చాను. నేనక్కడ లంచ్ చేశాను. సో, దిస్ ఈస్ వన్ మోర్ కెఫే. ఇది కూడా చాలా బావుంది. అండ్ పైనుంచి బీచ్ వ్యూ అంతా కూడా చూడండి. సో, దీన్ని మొత్తం స్ట్రెచ్ అంతా కూడా వర్కలా బీచ్ అంటారు. ఒక సైడు బ్లాక్ సాండ్ బీచ్ ఉంది. జయరామ్ కెఫే సైడు. అండ్ మధ్యలోదంతా వర్కలా బీచే. కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. చిన్న చిన్న పార్ట్‌లాగా వేరే నేమ్స్. అండ్ హెలిప్యాడ్ దగ్గర ఉండేదాన్ని పాపనాశం బీచ్ అంటారు. అండ్ వర్కలాని మినీ గోవా అంటారు. దిస్ ఈస్ రియల్లీ ఎ మినీ గోవా. అండ్ క్లిఫ్ పైన స్ట్రెయిట్ వాకే కాదు లెఫ్ట్ సైడ్ కూడా ఇలా ఒక లేన్ ఉంది. అక్కడ కూడా మీరు షాప్ చేయొచ్చు.
అండ్ ఇప్పుడైతే మనం అదర్ ఎండ్ ఆఫ్ ద క్లిఫ్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 20% ఉంది. అండ్ ఇక్కడి వరకి కూడా లైన్‌గా మీకు షాపింగ్, కేఫేస్, హోటల్స్ అన్నీ ఉంటాయి. ఈ క్లిఫ్ పైన వాక్ చేయడం వరకే వెహికల్స్ నాట్ అలౌడ్. ఇక్కడ మీరు చూస్తున్న బైక్స్ ఈ కొద్దిపాటి లాస్ట్ 10% వరకి ఉన్న కేవ్స్, కాటేజెస్‌లోకి అక్కడి వాళ్ళు ఆ కేఫేస్, కాటేజెస్ రన్ చేసే వాళ్ళు మాత్రమే ఒక 10% వరకే రోడ్డుంది. అందులోకి మాత్రమే వెళ్తున్నారు. మనం ప్రైవేట్‌గా తెచ్చుకున్న వెహికల్స్ కానీ, ఇంకేవి కూడా లోపలికి వెళ్ళవు. అంత స్పేస్ కూడా ఉండదు. ఇట్స్ ఎ నారో ప్యాసేజ్. ఎండ్‌లో మట్టుకే నేనిక్కడ కొన్ని వెహికల్స్ అయితే చూసాను. అండ్ దిస్ ఈస్ హెలిప్యాడ్. మీరు ఒకవేళ ప్రైవేట్ వెహికల్‌లో వచ్చుంటే మీరు కార్‌ని కానీ, క్యాబ్‌ని కానీ ఇక్కడ పార్క్ చేసుకొని మీరు బీచ్‌కి జస్ట్ ఇలా వాకబుల్ డిస్టెన్స్‌లోనే బీచ్ ఉంటుంది హెలిప్యాడ్ దగ్గర. సో, బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా స్ట్రెయిట్‌గా క్లిఫ్ నుంచి వాక్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు అదర్ సైడ్ నుంచయితే రావచ్చు. మీరు హెలిప్యాడ్ దగ్గర బీచ్‌కి నేను అస్సలు దిగను, పైనుండే చూస్తానంటే ఇక్కడ బెంచెస్ ఉంటాయి. ఇక్కడ కూడా కూర్చొని చూడొచ్చు. బట్ మీరు లోపలికెళ్ళి వాక్ చేసి ఆ క్లిఫ్ పైనుండి చూస్తేనే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బావుంటుంది గూడా. సో, ఆల్మోస్ట్ మనం ఎండ్‌కొచ్చేసాము. ఎండ్‌కొచ్చిన తర్వాత నేను హెలిప్యాడ్ కూడా చూపించి, మళ్ళీ కొంచెం బీచ్ దగ్గరికి వెళ్దామని ఇలా ఐస్ క్రీమ్ తింటూ వెళ్తున్నాను. సో, ఇక్కడ నుంచి మనం బీచ్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడే కాదు మధ్య మధ్యలో మనకు చాలా చోట్ల స్టేర్‌కేసెస్ ఉన్నాయి. మీరెక్కడైనా సరే మధ్యలో క్లిఫ్ మధ్యలోంచి దిగేసి బీచ్ దగ్గరికెళ్ళొచ్చు. మీకు అర్థం కాకపోతే అక్కడ లోకల్స్‌ని అడగండి చెప్తారు. సో, మరీ అంత ఎక్కువ కష్టమేం గాదు బీచ్ దగ్గరికి దిగడము. చాలా నీట్‌గా ఇలా స్టెప్స్ ఉన్నాయి. కొంచెం స్టీప్‌గా ఉంటది. బట్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ థట్ డిఫికల్ట్. సో, బీచ్ వ్యూ చూసారా ఎంత బావుందో. సో, దిస్ ఈస్ కాల్డ్ పాపనాశం బీచ్. సో, ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాల్సిందేంటంటే, వర్కలాకి 2 ప్రత్యేకతలున్నాయి. 2 డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఒకటి మనలాగా బీచ్ లవర్స్‌ని. 2 స్పిరిచ్యువల్ దైవభక్తి ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ వాటర్‌ని హోలీ వాటర్ అంటారు. అంటే పుణ్య తీర్థం. మనము కాశీ, రామేశ్వరం, కన్యాకుమారి లాంటి వాటి ఉంటాయి కదా! అలాగే దీన్ని కూడా పుణ్యతీర్థం అంటారు. అలాగే ఈ వాటర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇందులో స్నానం చేయడం వల్ల, ఈ వాటర్‌లో మనం మునగడం వల్ల మనకున్న ఏవైనా డిసీజెస్ లాంటివేమన్నా ఉంటే తొలగిపోతాయని అండ్ ముఖ్యంగా పాపనాశం అంటే మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని ఈ వాటర్‌లో స్నానం చేయటానికి వస్తూ ఉంటారు. సో, అలా వచ్చేవాళ్ళేంటంటే ఇక్కడ 2000 సంవత్సరాల పురాతన గల టెంపుల్ జనార్దన టెంపుల్ ఉంది. సో, ఇక్కడ వాటర్‌లో మునిగి టెంపుల్‌ని విజిట్ చేస్తుంటారు. లేదా టెంపుల్‌ని విజిట్ చేసి ఈ వాటర్‌లో డిప్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. సో, అందుకే ఒక సైడ్ పాపనాశం బీచ్ దగ్గరంతా కూడా మనం ఇలా టెంపుల్ కోసం వచ్చిన వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. అండ్ రిమైనింగ్ అందరూ ఆల్మోస్ట్ మిగతా స్ట్రెచ్ అంతా కూడా బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికొచ్చిన వాళ్ళు ఉంటారు. సో, ఇలా 2 డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్‌ని మనం వర్కలాలో చూడొచ్చు. సో, ఇలా హోలీ వాటర్‌లో మనం గూడా ఒక డిప్ తీసేసుకొని చక్కగా బీచ్ వైబ్‌ని ఎంజాయ్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ జనార్దన టెంపుల్‌ని కూడా నేను తప్పకుండా విజిట్ చేస్తాను. సో, విజిట్ చేసినప్పుడు ఆ వ్లాగ్‌ని కూడా కవర్ చేస్తాను. 2000 సంవత్సరాల పురాతన గల టెంపుల్. విష్ణుమూర్తి ఉన్న టెంపుల్ ఇది. చాలా బావుంటుందని విన్నాను. సో, అక్కడికి కూడా వెళ్ళాలి. సో, అదర్ స్ట్రెచ్ ఆఫ్ ద బీచ్‌కొచ్చాము. నిన్న ఇంకో వైపుకెళ్ళాం గదా! సో, ఇప్పుడు ఆల్మోస్ట్ సన్‌సెట్ అయ్యే టైం అవుతుంది. సో, క్లిఫ్ పైకి వెళ్లి సన్‌సెట్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. లుక్ ఎట్ దట్ వ్యూ. చెప్పలేం కదా! బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అవుతూ ఉంటది. ఆ ట్రాన్సిషన్ నేచురల్‌గా చూస్తే ఇంకా ఇంకా బావుంటుంది. సో, సన్‌సెట్‌ని కూడా మేము వర్కలాలో ఎక్స్‌పీరియన్స్ చేశాము. మీరు వర్కలా క్లిఫ్ దగ్గర ఉన్నట్టయితే డోంట్ మిస్ ద సన్‌సెట్. ఉన్నన్ని రోజులు సన్‌సెట్‌ని ఎంజాయ్ చేయండి. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ థాంక్ గాడ్ పొద్దున వర్షం పడ్డా కూడా క్లౌడీగా లేదు. సో, సన్‌సెట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తామో లేదో అనుకున్నాము. బట్ క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి చాలా బాగా అనిపిచ్చింది సన్‌సెట్ అయితే. వర్కలాలో చూడటానికి ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వర్కల సౌత్ పార్ట్ ఆఫ్ కేరళలో ఉంది. తిరువనంతపురంకి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. అండ్ చాలా ఈజీగా వర్కలాని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు.
బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇప్పటి వరకు వర్కలాలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్, హిడెన్ జెమ్స్ ఆఫ్ వర్కలాని నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు చూపించడానికి ఈక్వల్గా నేను అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇక్కడ సన్సెట్ చూసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్ టైంకి అయితే నేను క్లిఫ్ దగ్గరికి వచ్చాను. నేను వెళ్ళింది దివాళీ టైం కాబట్టి సో ఇక్కడ కూడా దివాళీ మనలాగే ఇలా దీపాలు పెడుతున్నారు, చాలా బాగా అనిపించింది. సో నేను దివాళీ హైదరాబాద్లో అలాగే వర్కలాలో 2 days చేసుకున్నాను. చాలా బాగుంది కదా దివాళీ వైబ్ అంతా ఇక్కడ కూడా. సో నేను ఈ కెఫే గుర్తుపెట్టారా, నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చాను. నేను నైట్ వైబ్ లేట్ నైట్స్ వరకు ఉంటుందని మెల్లగా వచ్చాను. సో నేను క్లిఫ్‌నంతా కూడా చూసుకుంటూ నైట్ డిన్నర్ టైమ్ అయితే 11 అయింది. సో ఏ కెఫే ఓపెన్ లేదు. సో ద ఓన్లీ ఆప్షన్ ఈస్ డార్జిలింగ్ కెఫే. మళ్ళీ అక్కడికే వెళ్ళాను. సో చికెన్ టిక్కా మసాలా, ఆలూ పరాటా, వీట్ కుల్చా అండ్ సమ్ స్టఫ్డ్ పరాటా అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ నేను ఆర్డర్ చేసిన పన్నీర్ పరాటా అండ్ ఆలూ పరాటా అయితే చాలా చాలా బాగుండే. నాకు ఈ టేస్ట్ మళ్ళీ నాకు ఈ ట్రిప్‌లో ఎక్కడ దొరకలేదు. అండ్ చికెన్ టిక్కా మసాలా ఆల్సో ఈక్వల్లీ గుడ్. మీడియం స్పైసీగా ఉంది. ఫుడ్ ఈజ్ ఓకే. నాకు మధ్యాహ్నం చైనీస్ కన్నా కూడా ఇప్పుడు ఆర్డర్ చేసిన ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ చాలా నచ్చింది ఫ్రమ్ డార్జిలింగ్ కెఫే. సో దిస్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆన్ డే 2 గైస్. వర్కలా డే 2 మార్నింగ్ వర్షం పడి ఒక హాఫ్ డే వేస్ట్ అయినా కూడా రిమైనింగ్ డే కొంచెం ప్రొడక్టివ్‌గానే ఉంది. మంచిగా హ్యాపీగా బీచ్ వైబ్స్‌ని ఎంజాయ్ చేస్తూ 2 days డిన్నర్ అయితే చేశాను. అండ్ వర్కలా వ్లాగ్ అంతా కూడా కొంచెం లెంతీగా ఉన్నా మీకు నేను చూసింది యాజ్ ఇట్ ఈస్ చూపించాలని చెప్పి ఎక్కువగా ఎడిట్ చేయకుండా ఉంచాను. సో మీరు కూడా వర్కలాని చూసినట్టు ఉంటుందని. సో చూసారు కదా ఈరోజు వర్కలా వ్లాగ్ మీకెలా అనిపించింది? ఈ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.